హాయ్, ఐఎమ్ ఆర్టిస్ట్ హర్ష ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు మనము ఎక్స్క్లూజివ్గా రామ్ చరణ్ గారి డ్రాయింగ్ ఎలా వేయాలి చూసుకుందాము. యాక్చువల్గా అయితే చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను. బట్ నా ప్రయత్నంలో ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. సో స్ట్రైట్గా పాయింట్కి వస్తా, అడ్డమైన సోది చెప్పను. క్లియర్గా ఇక్కడ పిక్చర్ అనాటమీ ఏ విధంగా ఉందో ఆ అనాటమీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్. ఆఫ్టర్ దట్ నేనే డైరెక్ట్గా డ్రా చేస్తాను. సింపుల్ లాజిక్. ఇక్కడ ఒక పోర్ట్రేట్ డ్రా చేయాలి అంటే ముందు ఆ షేప్ చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా రామ్ చరణ్ గారి పోర్ట్రేట్ ఓవెల్ షేప్లో ఉంది. దానికి సంబంధించి హెయిర్, గాగుల్స్ అండ్ బియర్డ్ ఆ స్టైల్ ఎలా ఉందని నేను చూపిస్తాను. విత్ ఫింగర్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ హెయిర్ స్టైల్ వచ్చేసి కర్వ్ షేప్లో ఉంది, బియర్డ్ కూడా కర్వ్ షేప్లో ఉంది, ఫేస్ ఎగ్జాక్ట్గా ఓవెల్ షేప్లో ఉంది అండ్ గాగుల్స్ స్క్వేర్ షేప్లో ఉన్నాయి. సో టువర్డ్స్ డయాగ్నల్గా ఉన్నాయి, రైట్ నుంచి లెఫ్ట్కి. అండ్ నోస్ అండ్ బియర్డ్ పార్ట్ అంతా కూడా ఎక్స్క్లూజివ్గా సాచురేట్ మోడ్లో ఉన్నాయి. అంటే కొంచెం ఎత్తుగా సమ్ వాట్ అప్ సైడ్ డౌన్స్గా ఉందన్నమాట. సింపుల్గా ఇప్పుడు నేను ఫస్ట్ ఫేస్ అవుట్లైన్ డ్రా చేసుకుంటా ఫ్రీ హ్యాండ్లోంచి. ఆ తర్వాత దానికి డైరెక్ట్ బ్రష్ అటాక్తో చేస్తే ఎలా ఉంటుంది, బ్రష్ షేడ్ అండ్ వాటర్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది చూపిస్తాను అనమాట. సింపుల్గా ఒక లైనింగ్, ఆఫ్టర్ ద డెప్త్ అండ్ షేడ్స్, ఈ విధంగా మనం రామ్ చరణ్ గారిని డ్రా చేద్దాము. నేను డ్రా చేసేటప్పుడు బహుశా మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. పాస్ ప్లే పెట్టుకొని ట్రై చేయొచ్చు. బాగా వస్తే ఓకే, బాగా రాకపోతే మళ్ళీ ట్రై చేద్దాం. నేను ట్రై చేస్తా, ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్పను. నేను ట్రై చేస్తూ వస్తే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. సో దానికి నేను నార్మల్ అక్రిలిక్ బ్లాక్ తీసుకున్నాను. అక్రిలిక్ బ్లాక్ని ఒక బౌల్లో వేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. కలరు, వాటర్ మిక్స్ చేశాను. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా అవుట్లైన్ డ్రా చేస్తాను. సో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ నేను హెయిర్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ హెయిర్ పార్ట్. హెయిర్ అంతా కూడా కౌస్గా వేవ్స్గా ఉంది. సో అదే ప్యాటర్న్ నేను తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఇలా ర్యాండమ్గా. నెక్స్ట్ ఆ హెయిర్లో అంతా లైటింగ్ స్పాట్స్ ఉన్నాయి వేవ్స్లో. ఆ వేవ్స్ కూడా నేను ముందుగా డిజైన్ చేసుకుంటాను ఇక్కడ. ఇట్లా అంతా ఫ్రీ హ్యాండ్ అండి. దెర్ ఈజ్ నో అదర్ లైన్స్. సింపుల్గా సో ఎక్కడైతే హెయిర్ లైటింగ్ స్పాట్ కనిపిస్తుందో అక్కడ నేను డ్రాప్ చేసేస్తున్నాను. అంతా జిగ్జాగ్ లైన్స్. సో పోర్ట్రేట్లో మనం మ్యాక్సిమం చూస్తే హెయిర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అదే మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇవి డ్రా చేస్తున్నాను, గాగుల్స్ డ్రా చేస్తున్నాను. గాగుల్స్ డ్రా చేయడానికి స్ట్రైట్ లైన్స్ ఇలా డయాగ్నల్గా ఉన్నాయి. ఆ డయాగ్నల్ లైన్స్ ఫస్ట్ డ్రా చేసుకున్నాను నేను ఇలా. అక్కడి నుంచి ఐబ్రోస్ ఉన్నాయి కాబట్టి ఐబ్రోస్ లైట్ షేడ్ ఇచ్చుకున్నాను. అండ్ ప్యూర్ బ్లాక్ అనాటమీలో గాగుల్స్ ఉన్నాయి. సో అదే బ్లాక్ అనాటమీ మనం అప్లై చేస్తూ వెళ్తాం. ఇలా. నెక్స్ట్ ఈ హెయిర్ ప్యాటర్న్ని ఇక్కడ నుంచి మిక్స్ చేసుకుంటూ ఫిల్ చేసుకుంటాను. ఇలా. ఇక్కడ కూడా సేమ్. హెయిర్ అంతా కూడా జిగ్జాగ్ లైన్స్. దెర్ ఇస్ నో ప్రాపర్ లైన్ అండి. సో బియర్డ్ స్టైల్ అంతా కూడా ర్యాండమ్ లైన్స్. సో ఈ నోస్ కర్వ్స్ రెండింటిని డ్రా చేస్తున్నాను. నోస్ కర్వ్స్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఆ నోస్ నాజిల్స్ ఇలా కవర్ చేశాను. ఈ నోస్ నాజిల్స్ కింద ముస్టాచ్ స్టార్ట్ అయింది. ఆ ముస్టాచ్ని జస్ట్ ఇట్లా లైన్ వేసుకొని డ్రాప్ చేస్తాను. లైన్స్ మధ్యలో వైట్ డాట్స్ కూడా పెట్టుకొని కొంచెం డ్రాప్ చేస్తూ వస్తాను.
నెక్స్ట్ ఇక్కడ బియర్డ్ షేప్ ఉంది కదా, ఆ షేప్ వరకు నేను మొత్తం బ్లాక్ డెప్త్తో ఇచ్చేస్తాను. లిప్ ఎక్స్ప్రెషన్ డ్రాప్ చేసేస్తాను. లిప్ ఎక్స్ప్రెషన్ డ్రా చేయకుండా ఓన్లీ ఆ రిమైనింగ్ బియర్డ్ స్టైల్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు నేను బ్లాక్ చేసుకుంటూ వస్తాను. క్లియర్గా చెప్తున్నాను, సింపుల్ లైన్స్తో బ్లాక్ హెడెడ్లో చూపిస్తున్నాను. ఎందుకు అంటే మనకి బ్లాక్ అవుట్పుట్లో బాగా కనిపిస్తుంది అండ్ డెప్త్ కూడా బాగా ఇవ్వచ్చు మనం షేడ్స్లో. అందుకని మొత్తం నేను ఫ్రీ హ్యాండ్ యూజ్ చేస్తున్నాను. అక్కడక్కడ బియర్డ్లో హైర్ లైటింగ్ కనిపిస్తుంది కాబట్టి మనం జస్ట్ ఆ లైటింగ్ స్పాట్స్ వరకు డ్రాప్ చేసుకుంటున్నాం, అంటే వదిలేస్తున్నాం. చాలా మంది చాలా రకాలుగా డ్రాయింగ్ చేస్తూ ఉంటారు, బట్ కొంచెం మనం ఈ స్టైల్లో ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఫర్దర్గా కూడా చాలా యూజ్ ఉంటుంది. సో ఇక్కడంతా మనకి షేడెడే కాబట్టి మొత్తం ఇదంతా కూడా, ఈ పార్ట్ అంతా కూడా బ్లాక్ తోటి కంప్లీట్ చేసేసుకుంటాం సింపుల్గా షేడ్. నెక్స్ట్ మెయిన్ పార్ట్ ఏంటి అంటే పోర్ట్రేట్లో ఎప్పుడు కూడా డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఐస్ డ్రా చేయకూడదు. ఐస్ ఎండింగ్లో డ్రా చేస్తే ఆ వ్యూ ఆ రిజల్ట్ తెలుస్తుంది అనమాట. సో నేను ఒక్కసారి ఐ అనాటమీ చూసుకుంటున్నాను. ఐ అనాటమీ ఓవెల్స్ అండ్ హాఫ్ బాల్ షేప్లో ఉన్నాయి, దాని కింద షేడ్స్ కూడా ఉన్నాయి, గ్లాస్ షేడ్స్. సో నేను దీన్ని కొంచెం డార్క్ చేసుకొని ఇప్పుడు నేను ఐస్ కూడా సింపుల్గా లైన్స్తోనే వేయచ్చు. సేమ్ ఒకటి ఎలా వస్తుందో అదే సైజులో ఇంకోటి కూడా రావడానికి ట్రై చేద్దాం. ఇలా నెక్స్ట్ మనకి గ్లాసెస్ వల్ల కళ్ళ మీద గ్లేర్ పడింది, లైటింగ్ పడింది. ఆ లైటింగ్ స్పాట్ని మనం వాటర్తో అప్లై చేస్తాం. సో ఇప్పుడు నేను కలర్ డైరెక్ట్గా డ్రాప్ చేసేస్తాను. ఓన్లీ వాటర్ ఐఎమ్ టేకింగ్. సో క్లియర్గా బ్రష్ని వాష్ చేశాను, ఇదిగోండి వాష్ చేశాను క్లియర్గా. ఇప్పుడు నేను ఓన్లీ వాటర్ మాత్రం తీసుకొని వాటర్ని కలర్లో లైట్గా మిక్స్ చేసి ఓన్లీ షేడే వేస్తాను. ఆ షేడ్ ఎలా ఉంటుంది అంటే ఇలా చూడండి ఒకసారి, ఇలా చాలా లైట్ షేడ్ ఉంటుంది వాటర్ తోటి. ఇదే లైట్ షేడ్ నేను ఫేస్లో షేడ్స్ కింద అప్లై చేస్తాను. చూడడానికి ఈజీయే, బట్ ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈజీ అయిపోతుంది. సో ఇదే షేడ్ని నేను ఇప్పుడు ఫేస్లో అప్లై చేస్తాను. ఎక్కడైతే లైటింగ్ స్పాట్ వచ్చిందో ఆ లైటింగ్ స్పాట్ వరకు నేను దీన్ని షేడ్స్ యూజ్ చేసుకుంటూ వస్తున్నాను. కలర్దాల కింద కూడా లైటింగ్ ఉంది, ఆ లైటింగ్ వైట్ అండ్ బ్లాక్ షాడో ఉంది, దాన్ని మిక్స్ చేసి నేను లైన్ తీసుకుంటున్నాను ఇట్లా. సో చీక్స్ దగ్గర కూడా కొంచెం షేడ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా నేను డ్రా చేసుకున్నాను. సో ఎక్కడైతే మనం వైట్ డాట్స్ డ్రా చేసుకున్నామో ఆ వైట్స్ అంతా కూడా మనం ఈ వాటర్ మిక్స్ చేసేసేయచ్చు. ఈ విధంగా మిక్స్ చేస్తే డెప్త్ కనిపిస్తుంది బాగా. సో ఇప్పుడు డైరెక్ట్గా లిప్స్ మీద షేడ్స్ ఇద్దాం. ఇప్పుడు ఈ ఫైనల్ అవుట్పుట్లో లైట్గా చేంజెస్ చేసుకుంటూ వచ్చి విభూది ఎక్స్ప్రెషన్ని ఓన్లీ వాటర్తోనే లైట్గా బ్లూ కలర్ మిక్స్ చేసి యాడ్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ కలర్ ఎక్కువైనప్పుడు ఫింగర్తో స్మడ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఒక జస్ట్ అనాటమీని ఫ్రీ హ్యాండ్లో యూజ్ చేస్తే
రామ్ చరణ్ గారి పోర్ట్రేట్ ఈ విధంగా చేసుకోవచ్చు. రామ్ చరణ్ గారి పోర్ట్రేట్ అనే కాదు, ఎనీ పోర్ట్రేట్ ఎనీ కాన్సెప్ట్లో కూడా చేసుకోవచ్చు మనం. సో ఇవన్నీ కూడా మనం టోటల్గా పోర్ట్రేట్ మొత్తం కూడా మనం బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ అప్లై చేస్తూ వచ్చాం విత్ బ్లూ మిక్స్. మాక్సిమం దీనిలో వాడింది వాటర్ అండ్ బ్లాక్ షేడెడ్ అండ్ బ్లూ షేడెడ్. చూడండి ఇంకా కారుతూ ఉన్నాయి వాటర్ డ్రాప్స్. సమ్ టైమ్స్ ఈ కారణం వల్ల కూడా బొమ్మ చెడిపోతుంది, అయినా కూడా పర్వాలేదు. ఆర్ట్ అంటే బయట రకరకాలు చూస్తున్నాం కదా, వాటితో పోలిస్తే ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం అండ్ మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, లేదు అంటే ఇంకోసారి ట్రై చేయండి. నెక్స్ట్ పోర్ట్రేట్లో నెక్స్ట్ కలుద్దాం. అండ్ గేమ్ చేంజర్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ వెయిటింగ్ ఫర్ గేమ్ చేంజర్.